ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ గురువారం రోజున ధర్మశాలలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును భారత స్పిన్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. దీంతో దూకుడుగా ఆడేద్దాం, దంచి కొట్టేద్దాం అనుకున్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కాస్త తోక ముడుచుకుని టీ సెషన్ సమయానికి ఆలౌట్ అయిపోయారు. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చగా అశ్విన్ 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ టైలెండర్ల తోక కత్తిరించాడు. టీమిండియా స్పిన్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు తత్కాల టికెట్లు బుక్ చేసుకున్నట్లు పరుగులు పెట్టారు. దీంతో ధర్మశాల మైదానంలో టీమిండియా స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల పాలిట యమధర్మరాజులాగా తయారయ్యారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. సూపర్ టచ్లో కనపడ్డ జైస్వాల్ మరోసారి అనవసరంగా వికెట్ పారేసుకుని సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మొదటి రోజు హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరిలో ఒకరు దూకుడుగా ఆడితే మరొకరు నెమ్మదిగాను, ఒకరు నెమ్మదిగా ఆడితే మరొకరు దూకుడుగాను ఆడుతూ సమన్వయంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. 50 పరుగుల వరకు వికెట్ నష్టపోకుండా ఇన్నింగ్స్ సాగించారు. సరిగ్గా అప్పుడే భారత కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ పరిస్థితిని గమనించి బంతిని తీసుకెళ్లి ఎడమ చేతివాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతికి అందించాడు. ఈ మ్యాచ్లో ఇదే అసలైన టర్నింగ్ పాయింట్. బంతిని అందుకున్న కుల్దీప్ యాదవ్ మొదటి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ బెన్ డకెట్ను 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ చేశాడు. దీంతో 64 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ జాక్ క్రాలీ మాత్రం ఎక్కడా లయ దెబ్బతినకుండా ఆడుతూ మెల్లగా బ్యాటింగ్లో వేగాన్ని పెంచి అర్ధ సెంచరీ మార్కు దాటాడు. అయితే సరిగ్గా లంచ్ సెషన్కు ముందు ఓలీ పోప్ను కుల్దీప్ సాయంతో ధ్రువ్ జురెల్ స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత 79 పరుగులు చేసిన క్రాలీని కుల్దీప్ క్లీన్ బౌల్ చేశాడు. క్రాలీ అవుట్ అయ్యాక జో రూట్, జానీ బెయిర్స్టో కొద్దిసేపు క్రీజులో నిలిచినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. 26 పరుగులు చేసిన రూట్ను జడేజా అవుట్ చేయగా 29 పరుగులు చేసిన జానీ బెయిర్స్టోను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ను కూడా కుల్దీప్ డకౌట్ చేసి 5 వికెట్లను మొదటి ఇన్నింగ్స్లో కొల్లగొట్టాడు. వారిద్దరూ అవుట్ అయిన తర్వాత మిగతా వారిని రవిచంద్రన్ అశ్విన్ చాపలా చుట్టేశాడు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. ఒక ఆసక్తికర విషయం ఏంటంటే 7 ఏళ్ల క్రితం ధర్మశాల మైదానంలో మొదటి టెస్టు మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఆ మ్యాచ్లోనే కుల్దీప్ అరంగేట్రం చేశాడు. సీన్ కట్ చేస్తే తాను టెస్ట్ అరంగేట్రం చేసిన గ్రౌండ్లోనే కుల్దీప్ 5 వికెట్లు సాధించి మరపురాని జ్ఞాపకాన్ని దక్కించుకున్నాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ జట్టుకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఇద్దరూ చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి అదే పనిగా పరుగుల వరద పారించారు. చూస్తుండగానే భారత్ జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆపసోపాలు పడ్డ పిచ్పై ఇండియా బ్యాట్స్మెన్ ఆడుతూ పాడుతూ పరుగుల వరద పారించారు. టెస్టు మ్యాచ్లో వన్డే తరహా బ్యాటింగ్ చేస్తూ స్కోరు వేగాన్ని పెంచారు. చూస్తుండగానే జైస్వాల్ అర్ధ సెంచరీ మార్కును కూడా అందుకున్నాడు. బషీర్ బౌలింగ్లో 2 బౌండరీలు బాదిన జైస్వాల్ 3వ బౌండరీ కోసం ప్రయత్నించి అనవసరంగా స్టంపౌట్ అయ్యాడు. జైస్వాల్ అవుట్ అయ్యాక స్కోరు వేగం కొద్దిగా నెమ్మదించినా ఆట ముగిసే సమయానికి రోహిత్ అర్ధ సెంచరీ సాధించి 52 పరుగుల వద్ద నిలవగా గిల్ 26 పరుగులు చేశాడు. టీమిండియా 1 వికెట్ నష్టపోయి 135 పరుగులు చేసింది. మనం ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉన్నాం. టీమిండియా బ్యాట్స్మెన్ దూకుడు చూస్తుంటే 2వ రోజు మొదటి సెషన్లోనే భారత్ జట్టు ఆధిక్యంలోకి వెళ్లేలాగా కనపడుతోంది. ఇక ఈ మ్యాచ్లో కొన్ని ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. టీమిండియా తరపున ఒక టెస్ట్ సిరీస్లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన 2వ ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. గతంలో గవాస్కర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అంతేకాకుండా ఈ టెస్ట్ ఛాంపియన్షిప్లో 1000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా కూడా జైస్వాల్ నిలిచాడు. ఇవన్నీ ఒకెత్తైతే 75 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ జైస్వాల్ మరో చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ మ్యాచ్లు ఆడి 1000 పరుగులను సాధించిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ 5వ ఆటగాడిగా చోటు సంపాదించాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 1949లో చివరిసారిగా ఎవర్టన్ వీక్స్ 9 మ్యాచ్లలో 1000 పరుగులను అందుకున్నాడు. మళ్లీ 75 ఏళ్ల తర్వాత జైస్వాల్ కేవలం 9 మ్యాచ్లు ఆడి 1000 పరుగులను దాటాడు. వీటితో పాటు ఇంగ్లాండ్పై ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.